హలో, వెల్కమ్ టు అను న్యూస్. మొత్తానికి ఎపిసోడ్లో అయితే ఇంతకుముందు మనం ప్రోమోస్లో మాట్లాడుకున్నదే అదే జరిగింది. ప్రోమోస్లో ఏం చూపించారో అదే జరిగింది. నిఖిల్ డబుల్ ఫేస్, మణికంఠ ఏడుపు. సో ఓవరాల్గా చెప్పుకుంటే మణికంఠ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టాండ్ తీసుకుని ఉండాల్సింది. అయితే నేను అక్కడ డిస్కషన్ అయినప్పుడు గట్టిగా మాట్లాడాల్సింది. లేదు అంటే డెసిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేరణ వాళ్ళ టీం దగ్గరకు వచ్చి, సీత వాళ్ళ టీం దగ్గరకు వచ్చి ఇది టీం డెసిషనే, నేనేం చేయలేదు అని ఆ మాటకైనా క్లారిటీగా ఏదో ఒకటి క్లారిటీగా చేయాల్సింది. అయితే అక్కడ మణికంఠ కన్నా తప్పు నిఖిల్దే. నిఖిల్తో ముందు డిస్కషన్ అయ్యింది అన్న మాట వీళ్ళ సోనియా పృథ్వీ వాళ్ళకి చెప్పినప్పుడు మణికంఠ ముందే అది క్లారిటీ తీసేసుకుని ఉండుంటే మణికంఠ ఈ రోజు ఇంత సఫర్ అయ్యి ఉండకపోను. ఇంతమంది అన్ని రకాలుగా పడిపోయేసరికి నిజంగా లిటరల్లీ తనకి ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. చాలా 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 కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతున్నాడు. లాస్ట్ వీక్ ఆ వీడియోస్ చూపించినప్పుడు, నాగార్జున గారు వీడియోస్ చూపించినప్పుడు కామ్ అయిపోయాడు. ఇంక ఈ వీక్తో ఇంకా అబ్బాయికి నిజంగా అర్థం కావట్లేదు. అంటే ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, టాక్టిక్స్గా ఎలా ఆలోచించాలి, మంచిగా ఇవేం తెలియట్లేదు అనమాట. సో అది ఓవరాల్గా అయితే మాత్రం వీళ్ళు కూడా చాలా ఫ్లిప్ అయిపోయారు. నిఖిల్, సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళు కూడా డబుల్ మాట మాట్లాడేసారు. అక్కడ ఒక మాట మాట్లాడారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడారు. సో ఒక విధంగా అంటే ఎవరొకరు మణికంఠైనా సరే ఎస్ నేను సాక్రిఫైస్ చేశాను, నా టీం కోసం చేశాను అన్న ట్యాగ్ పెట్టేసుకుంటే నామినేషన్స్ వస్తే వచ్చాయి. సో టీం కోసం వదిలేసుకున్నాడు అని క్రెడిట్ అయినా వచ్చును. అలాగే నిఖిల్ కూడా ఒక్క మాట మీద ఉండాల్సిందే. అదే ఇక్కడ టీం దగ్గర కూడా మాట మీద నిలబడాల్సి వచ్చింది అనుకున్నప్పుడు, వాళ్ళని తీసేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు క్లాన్ గురించి ఆలోచించాడు. అంతకుముందు బిగ్ బాస్ కండిషన్స్ చెప్పాడు ముందుగానే. ఫస్ట్ డే కండిషన్స్ చెప్పారు. ఏం చెప్పారు? ఎవరు ఎంత ఎక్కువ మంది వస్తే మీలోంచి అంతమంది బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, గెలిచిన టీంకి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నాడు. యాజ్ ఎ లీడర్ నువ్వు ఆ డెసిషన్ అక్కడ తీసుకోలేకపోయావు. తర్వాత డిస్కషన్స్ చేసిన తర్వాత, సోనియా మాటలు విన్న తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత అప్పుడు నీకు బల్బు వెలిగింది. అది కూడా ఒక మాట ఒకలాగా నీ టీంలోంచి మనకంటే వెళ్ళిపోయినప్పుడు వీక్ కంటెస్టెంట్ అనే కదా, ఒకవేళ వెళ్ళిపోతానన్నా అందరు తీసేస్తానన్నా ఒప్పుకున్నావు. సో అదే పృథ్వీ వెళ్ళిపోతానంటే ఒప్పుకో కదా, స్ట్రాంగ్ కాబట్టి. మరి అలాగే అవతల టీంలో కూడా నబీల్ని ఎందుకు తీసేస్తారు? స్ట్రాంగ్. అలా అని స్ట్రాంగ్ అని అంటే స్ట్రాంగ్ అని ఒప్పుకోవద్దు అంటుంది సోనియా. వాళ్ళేం స్ట్రాంగ్ అంటున్నారు. మరి స్ట్రాంగ్ కాదు అనుకున్నప్పుడు, మీ టీం అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు వెళ్తాం వీక్ కంటెస్టెంట్ని తీసే ఆడి గెలిచి చూపించవచ్చు కదా. ఏంటిది? అస్సలు ఫేర్గా అయితే ఆడట్లేదు నిఖిల్ వాళ్ళ టీము. చాలా అంటే ఈ ఈ ఈ ఎపిసోడ్తో ఇంకా చిరాకు వచ్చేసింది నిఖిల్ అండ్ కో, అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా మీద ఇంకా చాలా చిరాకు వచ్చేసింది. అలాగే యష్మి కూడా ఇంకా రైవల్రీ మణికంఠ మీద ఇంకా చూపించి, ఇంకా శత్రుత్వం ఎంతకాలం అలా చూపిస్తూనే ఉంటుంది. సో అయిపోయింది. సో వాళ్ళు తిట్టుకున్నారు, అయిపోయింది ఆ రోజుకి. తర్వాత 3 టాస్క్లు అయిపోయాయి కదా. 4వ టాస్క్ ఏంటంటే పజిల్ టాస్క్ పెట్టారు. పజిల్ టాస్క్లో 5 minutes టైం ఇచ్చారు. ఈ 2 టీంలు ఓడిపోయినాయి. సో అదైపోయింది. 5వ టాస్క్ డాన్స్ పెట్టారనమాట. ఎవరైతే ఎక్కువ మందిని కోల్పోతారో ఆ టీం ఓడిపోయినట్టమాట. సో అందులోని బిగ్ బాస్ బజర్ మోగించినప్పుడు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉండాలి. ఇందులో కూడా కాంతారా టీం ఓడిపోయింది. నిఖిల్ వాళ్ళ టీము గెలిచారు. సో 5 టాస్కుల్లోనే నిఖిల్ వాళ్ళ టీము, కాంతారా టీము 1, శక్తి టీము 2 గెలిచారు. రెండు ఓవరాల్గా ఓడిపోయారు అనమాట. సో ఆల్ ఆఫ్ ది సడన్ ఇంకా టాస్క్లు ఉంటాయన్న టైంకి బిగ్ బాస్ సడన్గా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ టాస్క్ క్లోజ్ అయ్యని చెప్పాడు. అంటే ఎంతమంది మిగిలారు? 9 మంది. అంటే హౌస్లోకి రాబోయే 9 మందా? 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే, అంటే ఈ వీక్ నామినేషన్లో ఒకరు వెళ్ళిపోతే నెక్స్ట్ వీక్ ఒకరు వెళ్ళిపోతే 9 మంది ఉంటారు. వీళ్ళు కూడా అంటే యాజ్ పర్ మామూలుగా చూసుకుంటే 9 మంది ఉంటారు. 9, 18 మంది అవుతారు. సో అలా అనుకుంటే ఇంకా టాస్క్లే ఉండవు. నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మరి ఏం పెడతారు? 9 మందే ఉంటారా? లేదంటే ఇంకా తగ్గించాలనుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి మళ్ళీ తగ్గిస్తారా? సో ఏంటో చూడాలి. ప్రస్తుతానికి అయితే 9 మంది వైల్డ్ కార్డ్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసినట్టు అయ్యింది మాట. ఇది ఇక్కడ డిస్కషన్. అందరూ అయితే షాక్ అయిపోయారు. సో ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ ఇది. ఇంకా ఓటింగ్ పోల్కి వచ్చేసరికి నేను జనరల్గా బయట అటు ఇటు చూస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది, చెప్తుంది ఏంటంటే ఇప్పటికీ కూడా నబీల్ పైనే ఉన్నాడు. సోనియా, ఆదిత్యవం గారు, పృథ్వీ గ్రాఫ్ కొంచెం పెరిగింది. సోనియా అయితే కింద ఉంది. కానీ సోనియానైతే యాజ్ పర్ ది మనం ప్రీవియస్ సీజన్స్ చూస్తే సోనియా లాంటి కంటెస్టెంట్ని బిగ్ బాస్ అంత తొందరగా అయితే ఎలిమినేట్ చేయరు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఆదిత్యవం గారు ఎలిమినేట్ అవుతారేమో అని అనుకుంటున్నాను. అంతే. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.